రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున చేరువచ్చిన ప్రియులందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రభు మహాకృపను బట్టి ఇంతవరకు ప్రభు సన్నిధిలో మనం ప్రభుని ఆరాధించడానికి ఆయన సమయాన్ని అనుకూలపరిచారు, ఆయన ఆత్మ సహాయాన్ని అందించారు. అందుని బట్టి ప్రభుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు దేవుని దాసులు సహోదరులు భక్తరాజన్న సాక్ష్యం మనం క్లుప్తంగా విన్నాం. ప్రతి మనిషి మార్పు చెందాలి, ప్రతి మనిషి పరలోకానికి అర్హుడుగా చేయబడాలి, ప్రతి మనిషి బూదిగంతముల వరకు ప్రభుకు సాక్షులై ఉండాలి. ఇది ప్రభు యొక్క ఉద్దేశం. అలాగున్న సంఘంలో చేర్చబడిన వారు ప్రభుకు సాక్షులుగా సాగాలని ప్రేమతో తెలియజేస్తా ఉన్నాం. ఒక చిన్న పల్లవి పాడదాం సమయం అనుకూలంగా. మన దగ్గర ఉన్నటువంటి 2025 పాంప్లెట్లో నుండి 2025 పాంప్లెట్లో నుండి ఒక కీర్తన పాడదాం. ఈ 2025 పొదిలి పాంప్లెట్ నా దగ్గర ఉంది. బహుశా అది అందరి దగ్గర ఉండకపోవచ్చు. అది పాత పాట, 9వ కీర్తన. ప్రేమరాజు యేసుప్రభు మళ్ళీ వస్తాడు, ప్రియమైన తన పెళ్లి సంఘమును తీసుకుపోతాడు. ఈ కీర్తన అందరికీ తెలుసు కనుక కలిసి పాడదాం. ఇందాక కూడా నూతనమైన కీర్తన పాడాం, కలిసి పాడలేదు, పాడదాం. ప్రేమరాజు ప్రేమరాజు యేసు ప్రభు మళ్ళీ వస్తాడు, ప్రియమైన తన పెళ్లి సంఘమును తీసుకుపోతాడు. ప్రేమరాజు ప్రేమరాజు యేసు ప్రభువు మళ్ళీ వస్తాడు, ప్రియమైన తన పెళ్లి సంఘమును తీసుకుపోతాడు. గగనములోనా గగనములోన మేఘాలపైన త్వరగా త్వరగా వస్తాడు. ప్రేమరాజు ప్రేమరాజు యేసు ప్రభువు మళ్ళీ వస్తాడు. ఇద్దరు తిరుగలి విసురుచుండగా, పొలములో ఇద్దరు పని చేస్తుండగా, ఇద్దరు తిరుగలి విసురుచుండగా, పొలములో ఇద్దరు పని చేస్తుండగా, ఒకరు ఎత్తబడి ఒకరు విడుబడి రెప్పపాటులో కొనిపోబడుదురు. ప్రేమరాజు ప్రేమరాజు యేసు ప్రభువు మళ్ళీ వస్తాడు, ప్రియమైన తన పెళ్లి సంఘమును తీసుకుపోతాడు. చంద్రుని మించిన అందము కలిగి, సూర్యుని మించిన కాంతిని కలిగి, చంద్రుని మించిన అందము కలిగి, సూర్యుని మించిన కాంతిని కలిగి, మెరుపులాగనే వస్తాడు, విశ్వాసులను కొనిపోతాడు. ప్రేమరాజు ప్రేమరాజు యేసు ప్రభు మళ్ళీ వస్తాడు, ప్రియమైన తన పెళ్లి సంఘమును తీసుకుపోతాడు. సిద్ధపడండని ప్రభువు చెప్పగా, సిద్ధ
సిద్ధపడండని ప్రభువు చెప్పగా తన ప్రియ సంఘం దీవెననుందగా. సిద్ధపడండని ప్రభువు చెప్పగా తన ప్రియ సంఘము దీవెననుందగా. ప్రభువు నిరీక్షణ కలిగిన బూరమ్రోగగా కొనిపోబడు ప్రేమరాజు యేసు ప్రభు మళ్ళీ వస్తాడు. ప్రియమైన తన పెండ్లి సంఘమును తీసుకుపోతాడు. గగనములోనా మేఘాల పైన త్వరగా వస్తాడు. ప్రేమరాజు యేసు ప్రభు మళ్ళీ వస్తాడు. త్వరగా వస్తాడు, వేగంగా వస్తాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఒక చిన్న వచనాన్ని మనం చదువుకొని దేవుని లేఖనాన్ని ఆలోచించేద్దాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. క్రొత్త నిబంధన గ్రంథంలో నుండి ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. వచనం 13. నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. చిన్న ప్రార్థన. ప్రభువా, మీకు స్తోత్రాలు. చదువుకున్న లేఖన భాగం మా అందరితో మీరు మాట్లాడమని, మీరే ప్రభువా మీ దాసుని బలపరచమని, వింటున్న వారి హృదయాల్లో కార్యం జరిగించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ మాట మనకు క్రొత్త మాట ఏం కాదు కదా. ఈ మాట మనకు క్రొత్త మాట ఏం కాదు. ఈ మాట పలుకుతున్నవాడు పౌలు, అపోస్తలుడైన పౌలు గారు తనను గూర్చి చెప్తూ ఈ మాట, నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను అన్నాడు. మనల్ని బలపరిచేది ఎవరు అంటే దేవుడు. పౌలు గారు అపోస్తలుల కార్యముల గ్రంథంలో సంఘమును హింసించేవాడిగా కదా కనబడతా ఉన్నాడు. స్టెఫను వస్త్రాల దగ్గర కావలి ఉన్నవాడు కూడా. ఇలా తిమోతి పత్రికలో చెప్తాడు, నేను పూర్వం హింసకుడును దోషకుడును అని, హానికరుడను కదా. సంఘాన్ని హింసించే వ్యక్తిగా ఉన్న పౌలు మార్పు చెందిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత, ప్రభు ప్రత్యక్షతను చూసిన తర్వాత దమస్కు మార్గంలో ప్రార్థించేవాడిగా, పరిచర్య చేసేవానిగా, సంఘాలను స్థాపించేవానిగా, ఇవన్నీ ఎలా చేయగలిగాడు? ఎలా సువార్త ప్రయాణం, దేవుని సువార్తను మోసుకుంటూ అనేక ప్రదేశాలలో స్థానిక సంఘాలను ప్రారంభిస్తూ బలపరుస్తూ వెళ్ళగలిగాడు అంటే ఆయన చెప్తున్న మాట ఒకటే, నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను అన్నాడు. దేవుడు మనల్ని బలపరిచేవాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు, దేవుడు మనల్ని బలపరుస్తాడని మనం అర్థం చేసుకున్నప్పుడు ఆయన కొరకు మనం జీవించగలుగుతాం. ఆయన కొరకు మనం జీవించగలుగుతాం.
మనం ఒక మాట జ్ఞాపకం చేసుకుంటే యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఇది అందరికీ తెలుసు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహింపబడెను, తన భుజముల మీద రాజ్యభారం ఉండును, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఈ మాట కోసం ఏమన్నాడు? బలపరిచేవాడు ఎవరంటే బలవంతుడైన దేవుడు. ఆయన బలహీనుడు కాదు. మనం ఎవరు? రోమాపత్రిక 5వ అధ్యాయం ప్రకారం మనం ఎవరు? బలహీనులం, భక్తిహీనులం, శత్రువులం కదా. మనల్ని బలపరిచేవాడు బలవంతుడు. ఈ మాట మనకు అర్థం కావాలి. మనల్ని బలపరచడానికి మనకు ఒక బలవంతుడైన దేవుడు ఉన్నాడు అని మనం అర్థం చేసుకున్నప్పుడు మనం ఎప్పుడు కృంగిపోం. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 29వ వచనం చదవండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 29వ వచనం 29. సొమ్మసిల్లిన వారికి బలం ఇచ్చేది ఎవరంటే ఆయనే. మనం చాలాసార్లు సొమ్మసిల్లిపోతాం కదా. ఎండాకాలం వచ్చింది, ఇప్పుడు చాలా శరీరం మనది అలసటకు లోనవుతూ ఉంటుంది, సొమ్మసిల్లిపోతూ ఉంటాం. ఇలాంటిది మాత్రమే కాదు కానీ దేవుని పిల్లలం కొన్నిసార్లు మనం నిరుత్సాహానికి గురైపోతూ ఉంటాం, నిస్పృహకు లోనైపోతూ ఉంటాం, చేతగాని వారిగా కనబడతాం. అలాంటప్పుడు సొమ్మసిల్లిన వారికి బలం ఇచ్చేది ఎవరు? ఆయనే. సొమ్మసిల్లిన వారికి బలం ఇచ్చేవాడు ఆయన అనే మాట మనం చూస్తూ ఉన్నాం. అక్కడే మరి ఆ వచనమంతా చదివితే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేవాడు. శక్తి లేదు, నా దగ్గర ఏ శక్తి లేదు అని మనం అనుకుంటే ఆ టైంలో మనల్ని ఆయన శక్తిమంతులుగా చేస్తాడు. ఆ మాటలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 46వ వచనంలో మనం చూస్తే, రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 46వ వచనంలో వచనం 46లో యెహోవా హస్తము ఏలియాను బలపరచగా నడుం బిగించుకొని అహాబు కంటే ముందుగా పరుగెత్తుకొని పోయి అనే మాట చూస్తాం. యెహోవా హస్తము ఎవరిని బలపరిచింది? ఏలియాను బలపరిచింది. ఏలియాను బలపరిచిన హస్తం మనల్ని బలపరుస్తుంది. ఆయన బలపరిస్తే ఏలియా ఏం చేశాడు? ఏలియా నడుం బిగించుకొని కూర్చున్నాడా? పరుగెత్తాడు. ఎందుకు ఆయన బలపరుస్తాడంటే, ఆయన బలపరిస్తే ఆయన పని మనం చేయాలి. ఆయన తప్పగా బలపరుస్తాడు. బలపరిచిన వారు ఆయన పని కొరకై పరిగెత్తాలి. దేవుని గ్రంథంలో అలయక పరిగెత్తుడి అన్నది కదా, గురి యొద్దకు పరిగెత్తుడి అని ఉంది. ఇలా మనము నడుము బిగించుకొని ఆయన పని కొరకై పరిగెత్తాలి. నపుంసకుడు గాజా మార్గంలో వెళ్తూ ఉన్నాడు. ఫిలిప్ ఎక్కడున్నాడు? దేవుని దర్శనం. నువ్వు అతని దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పమంటే రథము వెళ్తూ ఉంటే పరిగెత్తుకొని వెళ్ళాడు. రథం పైన నపుంసకుడు, నువ్వేం చదువుతున్నావో నీకు అర్థమవుతుందా అన్నాడు. ఎవరైనా వివరించకపోతే నాకు ఎలా తెలుస్తుందంటే, యెషయా గ్రంథంలో ఉన్న ఆ మాట 53వ అధ్యాయంలో మాట, యేసు ప్రభుని గుర్చిన సువార్తకు ఆ గొర్రెపిల్ల, ఆ వధింపబడిన గొర్రెపిల్ల ఎవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అని ప్రభువును గూర్చిన సువార్త నపుంసకుడికి అందించాడు. దేవుడు బలపరిస్తే దేవుని పనిని మనం చేయాలి. లేఖనాల్లోంటి కొన్ని 2-3 మాటలు అలా చెప్పేసి ముగించేద్దాం. దేవుడు ఎవరిని బలపరుస్తాడు? దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 32వ వచనం.
దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 32వ వచనం, వచనం 32. దానియేలు గ్రంథం 11:32. తమ దేవుని నెరుగువారు బలము కలిగే గొప్ప కార్యములు. ఇక్కడ ఒక మాట జ్ఞాపకాన్ని తీసుకొచ్చుకోవాలి. ఆయన ఎవరిని బలపరుస్తారు అంటే తమ దేవుని నెరుగువారు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఆయనను ఎరగడం అనే విషయాన్ని ఆలోచన చేస్తే పోయిన నెలలో నేను చెప్పాను కదా, 3 రకాల ప్రజలు. ఒకటి దేవునిని ఎరగని వారు, 2 దేవునిని ఎరిగిన వారు, దేవుని చేత ఎరుగబడిన వారు అని మనం విన్నాం. ఇప్పుడు దేవునిని ఎరగడం అనే విషయాన్ని మనం తెలుసుకున్నప్పుడు దేవునిని ఎరిగిన వారిని ఆయన బలపరుస్తాను అని చెప్తా ఉన్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం చదవద్దు, కానీ అక్కడ ఆయన ఎవరు అంటే నిజమైన దేవుడు అనే మాట అక్కడ కనబడతా ఉంది. ఎందుకు ఆయన ఎరగాలి? ఈ శబ్దం ద్వారా వింటున్న వారే కానీ ఇంతవరకు ప్రభువుని తెలుసుకొని వారు, ప్రభువుని ఎరగని వారు ఎవరంటే ఎందుకు ఆయన ఎరగాలంటే ఆయన ఎవరు? దేవుడు అనే మాటే కాదు, కానీ ఆయన ఎవరంటే నిజమైన దేవుడు. నిజముకు కాని దేవుళ్ళు ఉన్నారని బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. నిజమైన దేవుడు, నిజమైన దేవుడు. ఈ మధ్యాహ్న సమయంలో నువ్వు ఎరగవలసిన దేవుడు నిజమైన దేవుడు. తీతుపత్రిక 2:13 ఏముందంటే మహాదేవుడు అన్నాడు కదా. అక్కడే ఉంటుంది మహాదేవుడు, మన రక్షకుడైన యేసుక్రీస్తు అనే మాట చూస్తాం. ఆయన మహాదేవుడు, అందరికంటే అత్యున్నతమైన స్థితిలో స్థానంలో ఉన్నవాడు, ఆకాశ మహాకాశంలో పట్టజాలని దేవుడు. ఆకాశము ఆయన సింహాసనముగా, భూమిని ఆయన పాదపీఠంగా చేసుకున్న గొప్ప దేవుడు ఆయన. ఆయన ఎరిగావా? ఈ మధ్యాహ్న సమయంలో ఆ ప్రభు నీ హృదయానికి అర్థమవుతా ఉన్నాడా? ఏదో నా బలంతో నేను సాగిపోతున్నాను అనుకుంటున్నారేమో, కానీ ఆయన నిన్ను ప్రతినిత్యం కంటికి రెప్పలా కాపాడుతూ ఉన్నాడు. పాట పాడతాం కదా, కంటికి రెప్పలా కాచిన దేవుడా, కునుకక నిద్రింపక కాచిన దేవుడా. ఆయన కన్ను కునికితే మనం ఏమైపోతామో కదా. ఆయన ప్రతి మనిషిని కాపాడుతూ ఉన్నాడు. అపొస్తలుల కార్యముల గ్రంథంలో ఆయన అందరికీ ఉపకారిగా ఉన్నాడు. అందరినీ ఉపకారిగా ఉన్నాడు. అందరికీ ఋతువులను, వర్షములను, సమస్తాన్ని అనుగ్రహిస్తూ మేలు చేత తృప్తిపరుస్తూ ఉన్నాడు. ఆయన ఎరిగిన వారిని ఎరగని వారిని అనే మాట అక్కడ ఉంది. దీన్ని ఒక్కదాన్ని ఆధారం చేసుకొని నమ్మినోళ్ళకి నమ్మనోళ్ళకి ఏముందులే అన్నట్లుగా జీవిస్తున్నావేమో. ఆయన్ని ఎరిగిన వారిని ఆయన బలపరుస్తాను అనే మాట దానియేలు గ్రంథంలో మనం చదువుకున్నాం. ఆయనను ఎరిగావా? ఆయన ఎరక్కపోతే ఆ మహాదేవుడు, ఆ గొప్ప దేవుడు, ఆ సృష్టికర్త అయిన దేవుడు, ఆయన రక్షకుడు ఈ లోకానికి దిగి వచ్చి నీ కొరకు ప్రాణం పెట్టాడనే సత్యాన్ని వెరక్కపోతే ఈ మధ్యాహ్న సమయంలో ప్రాణం విడిస్తే నరకానికి వెళ్ళిపోతావు. అన్న చెప్పినట్లు కింద భక్తరాజు అన్నట్లుగా ఎన్నాళ్ళు 2 తలంపుల మధ్య. ప్రకటన గ్రంథంలో నులివెచ్చగా ఉంటే 100 ఉమ్మి వేస్తా అన్నాడు, కానీ ఎలియా మాట్లాడుతూ ఉంటాడు, మీరెన్నాళ్ళు 2 తలంపుల మధ్య ఉంటారు? యెహోవా దేవుడైతే ఆయన అనుసరించండి. యెహోవా దేవుడైతే ఆయన అనుసరించండి.
చాలామంది రెండు తలంపుల మధ్య కొనసాగుతూ ఉన్నారు. రెండు తలంపుల మధ్య ఉండకూడదని దైవవాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన దేవుడు, నిజమైన దేవుడు, నిత్య జీవాన్ని అనుగ్రహించే దేవుడు, ఆయన సత్యవంతుడైన దేవుడు, మహాదేవుడు, మహాగణుడు. ఆయన అందరికంటే అత్యున్నతమైన స్థితిలో ఉన్నవాడు, దేవతల కంటే అధికంగా పూజింపదగినవాడు. అలాంటి గొప్ప దేవుడు ఈ మధ్యాహ్న సమయంలో ప్రకటింపబడుతూ ఉంటుండగా ఆయన నీకు అర్థమవుతున్నాడా? ఒకవేళ ఇంకా అర్థం కాకపోతే ఆయన నువ్వు ఎరగాలి, ఆయన దేవునిగా ఎరగాలి, ఆయన్ని రక్షకుడని ఎరగాలి, ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడని ఎరగాలి. ఆయన నీ కొరకే, ఇందాక బర్నబాస్ అన్న ఆరాధనలో జ్ఞాపకం చేస్తూ, ఇంచుమించు 150 కిలోల బరువున్న సిలువను మోసాడు. భారమైన పచ్చి మానును ఆయన భుజాల మీద వేసుకుని యెరూషలేము వీధుల్లో నడుస్తూ ఉంటే అంతకుముందే కొరడాలతో కొట్టారు ఆయన్ని. 1 తక్కువ 40 కొరడా దెబ్బలు చీల్చివేశాయి ఆయన దేహాన్ని. అంతకుముందే ఆయన పిడిగుద్దులు గుద్దుపడ్డాయి. అంతకుముందే ఆయన హింసించబడ్డాడు. ఇప్పుడు ఆయన యెరూషలేము వీధుల్లో ఆ భారమైన సిలువను భుజాలపైన వేసుకొని ఆయన ఆ రాళ్ల మధ్య నడుస్తూ ఉండగా ఎన్నోసార్లు తూలి పడిపోయాడు. ఎందుకు? మాట చేత సమస్తం కలుగజేసిన వాడు ఒక్క మాటతో మానవుని మార్పులోనికి తీసుకురాలేడా అంటే దేవుని చిత్తం, దేవుని వాక్యం చెప్తా ఉంది, రక్తము చిందించాలి కదా. 3:16 యోహాను సువార్త అన్న చెప్పినట్లుగా ఆయన ప్రేమించి తన అద్వితీయ కుమారుని లోకానికి పంపించి నిత్య జీవాన్ని ఇచ్చాడు. ఆ వచనంలో ఆ 3 మాటలు ఉన్నాయి. ఆయన ప్రేమించాడు, తన కుమారుణ్ణి పంపించాడు, మనకు నిత్య జీవాన్ని ఇచ్చాడు. ఈ భూమి మీద జీవించే కొద్ది కాలం మన జీవితం అల్పమైంది, స్వల్పమైంది. ఆయన ఎరిగితే నిత్య జీవం ఉంది. ఆయన ఎరక్కపోతే నిత్య నరకం ఉంది. 2 మాటలు. దానియేలు గ్రంథం 11:32 ప్రకారంగా తమ దేవుని నెరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తున్నారు. గొప్ప కార్యాలు మనం చేయగలం కదా, గొప్ప కార్యాలు చేయగలం. యెహోషువ ప్రార్థన చేశాడు, సూర్యచంద్రుడు ఆగిపోయాడు. యెహోషువ దేవుని ఎరిగాడు, యెహోషువ దేవుడు చేస్తాడని నమ్మాడు, ప్రార్థన చేశాడు. గొప్ప కార్యమా కాదా? సూర్యచంద్రులు ఒక దినం ఆగిపోయారు. ఇంకా ఎన్నో కార్యాలు. మోషే దేవుని మాట ప్రకారం కర్ర ఎత్తాడు, ఎర్ర సముద్రం 2 పాయలయ్యి ఆరిన నేలగా మారింది. గొప్ప కార్యమా కాదా? దేవుని ఎరిగిన వారు గొప్ప కార్యాలు చేస్తారు. అలాంటి అద్భుతమైన కార్యాలు జరగాలని ఆశించొద్దు, కానీ దేవుడిని ఎరిగితే దేవుడు మన ద్వారా ఇతరులను మార్పులోనికి తీసుకొస్తాడు. గొప్ప కార్యం అది. ఒక పాపి ప్రభులోనికి రావడం గొప్ప కార్యం. ఒక పాపి పరిశుద్ధుడిగా చేయబడటం గొప్ప కార్యం. దేవుడు అలాంటి కార్యాలు నీ ద్వారా చేయడానికి, నా ద్వారా చేయడానికి ప్రభు ఇష్టపడతా ఉన్నాడు. అయితే నువ్వు ఆయనను ఎరగాలి. అక్కడ ఒక మాట చెప్పాడు కదా, తమ దేవుని ఎరుగు వారు బలము కలిగి గొప్ప కార్యములు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. ఎందుకంటే ఆయన మన బలపరిచేవాడు కనుక. కృంగిన వేళలో లేవనెత్తేవాడుగా, బలపరిచేవాడిగా, స్థిరపరిచేవాడిగా, నడిపించేవాడిగా మన ప్రభువు ఉన్నాడు. దానియేలు గ్రంథంలో దానియేలుతో పాటు షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ఉన్నారు. వారు దేవుని ఎరిగిన వారుగా వారు జీవించిన జీవితం రాజుని ప్రభావితం చేసింది కదా, రాజుని ప్రభావితం చేసింది. దానియేలు దేవుడే దేవుడని శాసనం రాయించబడింది. గొప్ప కార్యమా కాదా? దానియేలు దేవుని ఎరగడాన్ని బట్టి సింహాల గుహలో వేయబడ్డా ఏ హాని లేకుండా, అది గొప్ప కార్యం. అగ్నిలో వేయబడ్డ వారు కాలకుండా, గొప్ప కార్యం. దేవుని కార్యాలు ఇవన్నీ.
దేవుని కార్యాలు ఎవరికి జరుగుతాయి? ఎవరు జరుగుతాయి? మనం చెప్పుకున్న మొదటి మాట, దేవుణ్ణి ఎరుగు వారిని ఆయన బలపరుస్తాడు, వారు గొప్ప కార్యాలు చేస్తారు. ప్రతి మందిరంలో మనం గమనిస్తూ ఉన్నాం. పేతురు చెప్తే 3000 మంది మారుతారా? పేతురు మాట్లాడితే 3000 మంది మారుతారా? కాదు. పేతురు మాట్లాడిన మాట దేవుని మాట. వారి హృదయాల్లో వారు నొచ్చుకొని పొడవబడి ప్రభు కొరకు వారు బాప్తిసం పొంది సంఘంలో చేర్చబడ్డారు. మనం దేవుని కార్యాలను ఎరిగి మనం నిలబడితే మనల్ని బలపరిచి దేవుడు స్థానిక సంఘాల్లో నూతన ఆత్మలను చేరుస్తాడు. తప్పనిసరిగా అది నూతన ఆత్మలు స్థానిక సంఘంలో చేర్చబడాలి అంటే మనం ప్రభు యొక్క ఆ ప్రభుని ఎరగాలి, ప్రభు శక్తిని ఎరగాలి, ఆయనను ఎరిగి మనం కార్యాలు చేయడానికి పూనుకోవాలి. రెండవ మాట చెప్తాను. న్యాయాధిపతుల గ్రంథం 5:31. న్యాయాధిపతుల గ్రంథం 5:31. 5:31. పాత నిబంధన గ్రంథంలో నుండి ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉండరు. ఆయనను ప్రేమించువారు ఎలా ఉంటారట? బలం. ఆయన ప్రేమించటం, ఎప్పుడు చెప్పినా ఈ మాట చెప్తానే ఉంటా నేను. ఆయన ప్రేమించటం, ఆయన ప్రేమించటం, ఆయన ప్రేమించటం. ఆయన ప్రేమిస్తే ఆయన బలపరుస్తాడు. ప్రేమించటం అంటే ఏంటో చెప్పాను, ఆజ్ఞలను గైకొనటం. ప్రేమించటం అంటే ఏం చెప్పాను, నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించడం అనేది ఒక ఆజ్ఞ. యోహాను రాసిన మొదటి పత్రికలో నీ కనబడుతున్న సహోదరుని ప్రేమింపనివాడు దేవుణ్ణి ప్రేమింపలేడు. ఆయన ఆజ్ఞల ప్రకారం జీవించుటే దేవుని ప్రేమ మనలో ఉందనటానికి రుజువు. మనకెన్ని తలాంతులు ఉన్న దేవుని ప్రేమ లేని వాడు అయితే నీవు వ్యర్థుడువు అని కొరింథీ పత్రికలో ఉన్నాయి. దేవుని ప్రేమించేవాడు దేవుని కొరకు సమస్తాన్ని ఓర్చుకుంటాడు, సమస్తమును తాళుకుంటాడు. దేవుని ప్రేమించేవాడు అవమానాన్ని నిర్లక్ష్య పెడతాడు. ప్రభువు పెట్టాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో మనం చూస్తే ఆయన అవమానం నిర్లక్ష్య పెట్టి ముందున్నటువంటి ఆ పరలోక పరిస్థితి కొరకై ఆయన అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు అనే మాట చూస్తూ ఉన్నాం. మన ముందు కూడా ఒక పరలోక స్థితి, పరవస్థితి ఉంది. ఆయన ప్రేమించు వారికి ఆయన బలపరుస్తాడు అనే మాట మనం చూస్తాం. ఆయన ప్రేమించు వారిని ఆయన బలపరుస్తాడు. ఈ మాటలన్నీ మనకు తెలిసిన మాటలే. మరొక మాట చూద్దాం. దినవృత్తాంతం 2వ గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం. 2వ దినవృత్తాంతములు 16:9. తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరుచుటకై, తన యందు యథార్థ హృదయం గలవారిని ఆయన బలపరుస్తాడు. యథార్థ హృదయం కలవారిని ఆయన బలపరుస్తాడు. దేవుని పిల్లల్లో యథార్థత ఉండాలి. ఆయన చాలాసార్లు చెప్పాను నేను కూడా, ఆయన మనుషుని సృజించినప్పుడు యథార్థవంతులుగానే సృజించాడు. తర్వాత యథార్థతను మానవుడు కోల్పోయాడు. అసలు దేవుని స్వారూప్యం మానవుడు. దేవుని స్వారూప్యం అంటే ఆయన గుణగుణాలు, ఆయన లక్షణాలు. ఆయనలో ఏమున్నాయి? ప్రేమ, పరిశుద్ధత, సాత్వికం, ఇవన్నీ చాలా. ఆయన గుణాలన్నీ మానవునిలో ఉండాలని ఆయన యథార్థవంతుడు. దేవుడు యథార్థవంతుడు. మనల్ని యథార్థవంతులుగా ఆయన సృజించాడు. మానవుని హృదయం చెడిపోగా యథార్థతను మానవుడు కోల్పోయాడు.
యథార్థతను కోల్పోయాడు. రాజుల 2వ గ్రంథంలో హిజ్కియా మరణకరమైన రోగం వచ్చినప్పుడు అంటాడు, నేను యథార్థ హృదయంతో నేను ఎలా సేవించానో ఒకసారి జ్ఞాపకం చేసుకోయా అంటాడు. యథార్థ హృదయంతో ప్రభుని మనము సేవించాలి. 4:24 యోహాను సువార్తలో ఏముంది? ఆత్మతోనూ సత్యముతోనూ అన్నాడు. దానికి ముందు మాటలు మనం చదివితే యథార్థతతో అనే మాట మనకు కనపడతా ఉంటుంది. యథార్థత ఉన్నది ఉన్నట్లుగా, ప్రభువు మనకు నేర్పినట్లుగా, లోపల ఒకటి బయట ఒకటి కాకుండా ఉన్నది ఉన్నట్లుగా నిక్కచ్చిగా ప్రభు మాటలను మనం, ప్రభు ప్రేమను బట్టి ప్రభు మనకిచ్చినటువంటి రక్షణను కొనసాగించుకోవాలి. యథార్థ హృదయం గలవాన్ని ఆయన బలపరుస్తాను అన్నాడు. మరొక మాట చెప్దాం. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం, వచనం 10. ఎనిమిదవ అధ్యాయం 10వ వచనం. యెహోవా యందు ఆనందించుట వలన మీరేం బలమొందుతారు అన్నాడు. ఎవరిని ఆయన బలపరుస్తాడంటే దేవుని యందు ఆనందించేవాడిని బలపరుస్తాడు. దేవుని యందు ఆనందించడం అంటే దేవుని యందు ఆనందించటం. పౌలు గారు చెప్తారు, ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించుడి. ఏమిటి దీని అర్థం? ఏమున్నా లేకపోయినా కదా, ఏమున్నా లేకున్నా నీ ఉన్నా చాలయ్యా, నాకదే చాలు నా యేసయ్యా. ఏమున్నా లేకున్నా నీ ఉన్నా చాలయ్యా, నాకదే చాలు నా యేసయ్యా. స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా హృదయ పరిపాలకుడా. ఆయన ఉంటే చాలు కదా, ఆయన ఉంటే చాలు. ఆయన యందు ఆనందించటం అంటే ఆయనను కలిగి జీవించితే ఆయన ఉన్నాడు నాకు చాలు. పేతురు, యోహానులు అపోస్తల కార్యముల గ్రంథంలో దేవాలయానికి ప్రార్థన జరుగుతారని వెళ్తా ఉన్నారు. అక్కడ కుంటివాడు వారి వైపు చూసి ఏమన్నా దొరుకుతుందేమో వారిని తేరు చూస్తే వారి అన్న మాట ఏంటంటే, వెండి బంగారములు మా యొద్ద లేవు కానీ మాకు కలిగినదే నీకు ఇస్తున్నాము, యేసు నామం అనే మాట చెప్పారు. దేవుని నామం వారు ఎరిగిన వారు, దేవుని నామాన్ని వారు కలిగిన వారు, దేవుని యందు వారు ఆనందించేవారు. వారి దగ్గర వెండి బంగారాలు లేవా అంటే, ఆ దినాలలో అపోస్తల కార్యముల గ్రంథంలో సంఘం ప్రారంభించబడిన తర్వాత వారి స్థిర ఆస్తులు అమ్మి వారి పాదాల దగ్గర ఉన్నాయి. అపోస్తల పాదాల దగ్గరే పెట్టారు కదా. వారు ఆ డబ్బు వారిది కాదు, ఆ వెండి వారిది కాదు, ఆ బంగారం వారిది కాదు, అది ఏది మాది కాదు. అయితే వారి దగ్గర వారు కలిగింది చెప్పారు. వెండి బంగారాలు మా యొద్ద లేవు కానీ వారు కలిగి ఉన్న నామం ప్రభువు అయిన యేసుక్రీస్తు వారి నామం. మరి ఒక మాట చెప్తాం దాంట్లోనే, దాంట్లోనే ఈ మాట చాలాసార్లు మనం చెప్తానే ఉన్నాం. అపోస్తల కార్యములు 5వ అధ్యాయం 41వ వచనం, 5:41 కొత్త నిబంధనలో సంతోషించచ్చు. అక్కడ ఆ మాట మీరు బాగా అర్థం చేసుకుంటే, అంతకుముందు వారు హింసించబడ్డారు. అయితే వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే వారు సంతోషించారు అనే మాట మనం చూస్తాం. అపోస్తల కార్యముల గ్రంథం 5వ అధ్యాయం 41వ వచనంలో ఆ ఒక్క మాటలో
ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులమని ఎంచబడినందున అన్నారు. ఏ నామం కొరకు? ఇందాక వారు ఏ నామాన్ని కలిగి ఉన్నామని చెప్పారో అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయంలో, ఆ నామం కొరకు వారు అవమానం పడ్డారు. అయితే వారు ఆనందంగా ఎంచుకున్నారు దాన్ని. వారు ఆనందం ఆ యేసుక్రీస్తు ప్రభువారి నామములో ఉంది. అంతకుముందు అక్కడ మనం చూస్తాం కదా, అంతకుముందు ఏముందంటే 40వ వచనంలో ఏముంది? అపోస్తలులను పిలిపించి కొట్టించి కదా, కొట్టించినప్పుడు ఎవరైనా సంతోషిస్తారా? ఎందుకులే ఈ నామం, మనకి నమ్ముకున్న కాడి నుంచి నష్టాలే, కష్టాలే, దెబ్బలే, ఇబ్బందులే అంటారు కదా. నేను నమ్ముకున్నాను, అంతకుముందు బాగుంది, నమ్ముకున్న తర్వాత కష్టాలు వచ్చినాయి అన్న చాలామంది అంటారు ఈ మాట. చాలామంది మన మధ్యలో కూడా చాలామంది ప్రభువుని నమ్ముకున్న తర్వాత పంటలేసి నష్టపోతే నష్టం వచ్చిందని ప్రభు దగ్గర రానోళ్ళు ఉన్నారు. వ్యాపారాలు ప్రారంభించి నష్టం వస్తే రానోళ్ళు ఉన్నారు. అంటే వారి ఆధారం ఏంటంటే వారు నమ్ముకున్న దాంట్లో వారు వృద్ధి చెందకపోవటం ద్వారా ప్రభువుని వారు వెనకేశారు. వారు దాంట్లో ఆనందించారు. ఒకనాడు అది నష్టాన్ని తీసుకొచ్చింది. ప్రభువుని వదిలిపెట్టారు. ప్రభువు నామం కలిగిన వాడు కొట్టబడ్డా, దూషణపడ్డా, హింసింపబడ్డా ఆనందిస్తాడు. హబక్కూకు గ్రంథంలో ఏముంది? హబక్కూకు గ్రంథం జ్ఞాపకానికి ఉందా? హబక్కూకు గ్రంథం జ్ఞాపకం ఉందా? ఏమున్నా లేకపోయినా నేను నా ప్రభునందు ఆనందిస్తాను. ఏమున్నా లేకపోయినా నేను నా ప్రభునందు ఆనందిస్తాను. తినటానికి తిండి ఉందా లేకపోయినా ప్రభునందు ఆనందిస్తాను. ఆ దేవుని మాట మన జ్ఞాపకానికి వచ్చినప్పుడు మనకిచ్చిన దాంట్లో మనం సంతోషించి ఆనందించభరితులమై ఉన్నాం. ప్రభువు మనకు సమృద్ధినిచ్చాడా? ప్రభుని మర్చిపోకుండా. ఇందాక అన్న చెప్పాడు, సంతోషం వచ్చినప్పుడు ప్రభుని మర్చిపోయాను, కష్టం వచ్చినప్పుడు మందిరానికి వచ్చాను అన్నాడు. స్థిరత లేదు అన్నాడు. ఈనాడు చాలామంది స్థిరులుగా లేం మనం. ఆయన యందు ఆనందించు వారిని ఆయన బలపరుస్తాడు. పౌలు శీలలు కొరడాలతో కొట్టబడతా ఉన్నారు, చెరసాల వేయబడ్డారు, బొండాలతో బిగించబడ్డారు. వారు కీర్తనలు పాడుతూ ఉన్నారు. యాకోబు పత్రిక ప్రకారం మీలో ఎవరికైనా సంతోషం కలిగినా వారు కీర్తనలు పాడవాలి. ఇప్పుడు ఆనందం, సంతోషం వారికి ఎలా ఉందంటే, నా ప్రభు కొరకు నేను శ్రమనందుతా ఉన్నాను. మన ఆనందాలు వేరు. క్రిస్మస్ వచ్చింది, ఈస్టర్ వచ్చింది, గుడ్ ఫ్రైడే వచ్చింది, పండగ వచ్చింది, మన ఆనందాలు వేరు. ప్రభువు మనల్ని బట్టి ఆనందించేది వేరు. ప్రభువుని బట్టి మనం ఆనందించవలసింది వేరు. మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. చాలా విషయాలు ఉన్నాయి, నేను సాగిపోతా ఉన్నా. మరొక మాట నేను చదివి ముగిస్తాను. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారిని ఆయన బలపరుస్తాడు. ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉండాలి మనం. ఆ ప్రభు రాబోతా ఉన్నాడు. ఇందాక మనం పాడాం కదా, ప్రేమరాజు యేసు ప్రభువు మళ్ళీ వస్తాడు, ప్రియమైన తన పెండ్లి సంఘమును తీసుకుపోతాడు. గగనములోన మేఘాలపైన త్వరగా వస్తాడు.
ప్రేమరాజు ప్రేమరాజు యేసు ప్రభు మళ్ళీ వస్తాడు. ఆయన వస్తాను అని చెప్పాడు. ఆయన తప్పకుండా ఆయన కొరకు ఎదురు చూడాలి. మనం ఆయన కొరకు సిద్ధపరచబడిన సంఘం ఎదురు చూడాలి. బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలను మనం వింటూ ఉన్నప్పుడు వారు ప్రభు కొరకు, పెళ్లి కుమారుని కొరకు ఎదురు చూస్తూ ఉంటుండగా ఆలస్యమైంది ఆయన రావడం. ఆలస్యమైతే కొందరి దగ్గర నూనె లేదు, కొందరు దివిటీలు, అందరి దివిటీలు ఆరిపోతూ ఉన్నట్లుగా ఉన్నా నూనె ఉన్నవారు నూనెను నింపుకున్నారు, దివిటీలు వెలుగుతూ ఉన్నాయి. కొందరి దగ్గర నూనె లేదు, వారి దివిటీలు ఆరిపోతుండగా వారు నూనె కొనుక్కోవడానికి వెళ్ళారు. పెండ్లి కుమారుడు వచ్చాడు, కేక వినపడింది, తలుపు తీయబడింది. ఆ వెలుగుతున్న దివిటీలు కలిగిన వారు బుద్ధిగల కన్యకలు అన్నారు. వారు ప్రవేశించారు. తర్వాత వీరు వచ్చి కేక వేశారు. ప్రయోజనం ఏమైనా ఉందా? ఆయన కొరకు ఎదురు చూచేవారు, ఆయన రాబోతూ ఉన్నాడని ఎదురు చూచేవారు నూతన బలాన్ని పొందుతారు. ఎప్పటికప్పుడు నీరసించిపోరు, నూతన బలాన్ని పొంది, ఇదిగో నా ప్రభు రాబోతూ ఉన్నాడు మేఘాల పైన, నేను ఆయన ఎదుర్కొనబోతూ ఉన్నాను. ఆ నిరీక్షణ, ఆ ఆనందం ప్రభుని నమ్మిన బిడ్డల్లో ఉండాలి. ఎవరైతే ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉంటారో, ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉంటారో వారిని ఆయన బలపరుస్తూ ఉంటాడు. ప్రతి సమయంలో ఆయన రాకడను జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన వచ్చినప్పుడు మనల్ని మేఘాల మీద కొనిపోతాడు. ఆయన ఉండే స్థలములో మనల్ని ఉంచుతాడు. ఆయన ఉండే స్థలంలో యుగయుగాలు సదాకాలం ప్రభుతో మనం ఉంటామనే ఒక గొప్ప నిరీక్షణతో మనం సాగిపోతూ ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఆయన మనల్ని బలపరుస్తాడు. ఆయన మనల్ని బలపరుస్తాడు. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. ఆయన కొరకు ఎదురు చూసే ఈ నిరీక్షణ మనల్ని ఎన్నటికీ సిగ్గుపరచదు. ఆయన రాబోతా ఉన్నాడు. ఆయన ఎదుర్కొనే గుంపులో మనం ఉన్నాం. ఆ ప్రభు కొరకు, ప్రభు రాకడ కొరకై మనం ఎదురు చూస్తూ సాగిపోదాం. 5 మాటలు చెప్పాం కదా. ఎవరిని బలపరుస్తానన్నాడు? ఆయన్ని ఎరిగిన వారిని బలపరుస్తా అన్నాడు. ఆయన్ని ప్రేమించిన వారిని బలపరుస్తాను. యథార్థ హృదయం గలవారిని బలపరుస్తాను. ఆయన యందు ఆనందించు వారిని బలపరుస్తా అన్నాడు. ఆయన కొరకు ఎదురు చూసేవారిని బలపరుస్తా అన్నాడు. ఎరగటం, ఎదురు చూడడం క్రైస్తవ బిడ్డల లక్ష్యం. ప్రభు మాటలు దీవించునుగాక. ఆమేన్.